నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. ఆ సమయంలో వైద్య కళాశాలల స్థాపన, సీట్లు, అడ్మిషన్లు ఈ ప్రక్రియపై అవగాహన పెంచుకుని గత 3 సంవత్సరాలుగా నీట్ పరీక్ష రాసిన వారికి తగు సలహాలు, సూచనలు. సలహాలంటే దరఖాస్తు పెట్టుకునే సమయం నుంచి ఏ కాలేజీలకు దరఖాస్తు పెట్టుకోవాలి, ఏ రాష్ట్రంలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో రకరకాల కోటాలు ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలో సీట్లు, ప్రైవేట్ కాలేజీలో ఏబిసి అనే కేటగిరీలు, పక్కనున్న కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అడ్మిషన్లు, ఉత్తర భారతదేశంలో అడ్మిషన్లు. ఇవి కాక మనకు మెరిట్ సీట్ రాకపోతే కొంత మనం డబ్బు పెట్టి ఆ బి కేటగిరీ సీట్లు, సి కేటగిరీ సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ గురించి పూర్తి అవగాహన కలిగి విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేక కేటగిరీలు ఉన్నాయి. ఎన్సిసి, దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా, క్యాప్ కోటా, ఆర్మ్డ్ పర్సనల్, ఇలా రకరకాల ప్రత్యేక కేటగిరీలు ఉన్నాయి. ఆ అడ్మిషన్లు ఎలా జరుగుతాయి, ప్రక్రియ ఏంటి? ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాం. మనకు దివ్యాంగుల కోటా కింద ఒక 5% సీట్లు ఉన్నాయి తెలంగాణ, ఆంధ్ర, దేశవ్యాప్తంగా. మనకు ఆంధ్ర, తెలంగాణలో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చే సదరం సర్టిఫికెటే మన దగ్గర ఉంటుంది. మన దగ్గర అది ఉంది కదా అని చెప్పి దాన్ని నమ్ముకుని మనం ఈ నీట్లో ఆల్ ఇండియా కోటాకి దరఖాస్తు పెట్టుకుంటే మన సదరం కోటాకి విలువ లేదు. వాళ్ళు ఏం పెట్టారంటే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దివ్యాంగులు మద్రాసుకు వెళ్ళి అక్కడ మద్రాసు మెడికల్ కాలేజీకి వెళ్ళి తెచ్చిన సర్టిఫికెట్ మాత్రమే చెల్లుతుంది. ఇది చాలామందికి తెలియదు. ఆ సర్టిఫికెట్ లేకపోతే మనం పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదు. ఇట్లా అనేకమైన మెలకువలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఏ రాష్ట్రంలో ఏ కాలేజీకి ప్రమాణాలు ఉన్నాయి, మంచి పద్ధతులు ఉన్నాయి, మంచి వైద్య ప్రమాణాలు ఉన్నాయి. తర్వాత తెలంగాణ, ఆంధ్రాలో కూడా గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఉంది హైదరాబాద్లో. ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటానే కాక ఈఎస్ఐలో పనిచేస్తున్నంటే ఈఎస్ఐ కార్డు ఉన్నవాళ్ళు ఆ ఈఎస్ఐ కార్డుకి ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల నమోదు చేసుకోవాలి. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా కొన్ని సీట్లు ఉన్నాయి. సామాన్యంగా ఏమనుకుంటారంటే అబ్బా తెలంగాణ రాష్ట్రం అనగానే నంబర్ 1 ఉస్మానియా, నంబర్ 2 గాంధీలా అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ రెండింటినీ దాటి సనత్ నగర్లో ఉండే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ నంబర్ 1 స్థానంలోకి వచ్చేసింది. ఒకప్పుడు ఉస్మానియా చాలా బాగుండేది. ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ కూడా నువ్వా నేను అన్నట్టు కొన్ని అంశాల్లో గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మానియాని దాటేసింది. కనుక ఏదో ఎప్పుడో జరిగిన విషయాలను మనం అది కాకుండా ప్రస్తుతం ఏమున్నది, అట్లాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎక్కడ బోధన బాగుంటుంది, సదుపాయాలు బాగున్నాయి, మంచి యాజమాన్యం ఏది ఉన్నది, ఇవన్నీ కూడా మెలకువలు ఉంటాయి. ఆ విధంగా ఇంకా అవసరమైతే కొన్ని సందర్భాల్లో మీకు చిక్కుముళ్ళు ఉంటాయి. అక్కడేమో కాకతీయ, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ. అక్కడనే రిజిస్ట్రార్లతో మాట్లాడవలసి వస్తే, వైస్ ఛాన్సలర్తో మాట్లాడవలసి వస్తే, ఏదైనా ఇబ్బందులు ఉంటే విద్యార్థులకు సహాయపడడానికి, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్తోనూ మాట్లాడి ఏదైనా మీకు సమస్యలు ఉంటే పరిష్కరించడానికి అడ్మిషన్ ప్రక్రియలు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో పద్మావతి మెడికల్ కాలేజ్ అని ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉంటుంది పద్మావతి మెడికల్ కాలేజ్. దీని గురించి చాలామందికి తెలియదు. దాంట్లో మెరిట్ సీట్లు ఉన్నాయి, దాంట్లో ఎన్ఆర్ఐ సీట్లు ఉన్నాయి. కనుక తెలంగాణలో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ నంబర్ 1లో ఉందని, ఆంధ్రప్రదేశ్లో పద్మావతి అంటే మహిళా మెడికల్ కాలేజ్, దాంట్లో మగపిల్లలకు అడ్మిషన్ లేవు. ఈ మహిళా మెడికల్ కాలేజ్ నంబర్ 1 స్థానంలో ఉంది. ప్రమాణాల్లో కానీ నడపడంలో కానీ తిరుగులేదు. కనుక కొత్త అంశాలు మీకు తెలియదు. అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీలో ఇక్కడ సి కేటగిరీ అని చెప్పి మన ఎన్ఆర్ఐతో సమానంగా ఇక్కడ సీట్లు ఉన్నాయి. దాని అడ్మిషన్ల గురించి, ర్యాంకుల గురించి ఇవన్నీ మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఫోన్ నంబర్ చెప్తాను, ఇదే వాట్సాప్ నంబర్ కూడా 9848055806 9848055806. ఇంకోటి నంబరు 9866308414. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వాలంటే నెట్ ఉండదు, అక్కడ రిజిస్టర్ చేసుకోవాలంటే సరైన వాళ్ళు రిజిస్టర్ చేసే అనుభవం ఉన్న వాళ్ళు లేరు. అందువల్ల మీరు గతంలో నీట్ పరీక్షకి
దరఖాస్తు నింపటంలో అనుభవం ఉన్న కంప్యూటర్ సెంటర్లకు వెళ్ళండి. ఈ మెలకువలన్నీ కూడా మీరు జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 1 గంట పాటు విద్యార్థులకు సూచనలు సలహాలు ఇవ్వటం. అదే సమయంలో సంవత్సరం పొడుగునా నేను రోగులను కూడా చూస్తుంటాను ఉచితంగా, అది కూడా చేస్తాను. ఫలితాలు విడుదలైన తర్వాత అవసరమైతే 8 నుంచి మొదలుపెట్టి రాత్రి 12 వరకు మీరు ఎలా ముందుకు నడవాలి అనేది సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. జూమ్ మీటింగ్ ఒకటి పర్మనెంట్ ఐడి ఉంది. గత 5 సంవత్సరాలుగా ఐడినే వాడుతున్నాం. ఈ జూమ్ మీటింగ్ ఐడి నెంబర్ చెప్తాను, రాసుకోండి. 8403774750 84037747750 యూజర్ ఐడి జూమ్కి. పాస్వర్డ్ చాలా సింపుల్, 1234 అంకెలు పెట్టాం. 1 2 3 4 పాస్వర్డ్. జూమ్ మీటింగు మీరు హాజరయ్యి మీకు ఎటువంటి అనుమానాలైనా, తల్లిదండ్రులు హాజరు కావచ్చు, విద్యార్థులు ఎవరైతే నీట్ రాశారో వాళ్ళు హాజరు కావచ్చు, వాళ్ళ సోదరులు హాజరు కావచ్చు. మీరు ప్రతిరోజు కూడా వచ్చి ఏం జరుగుతుంది, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటాను. ఏది అడగాలన్నా మీరు జూమ్లో అడగండి, అది అందరికీ ఉపయోగపడుతుంది. కనుక కొంత సమయాన్ని కేటాయించి నీట్ రాసిన విద్యార్థులకు నా అనుభవాన్ని మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కొంతమంది అడ్వర్టైజ్మెంట్లు వేసి బ్రోకర్లు రంగప్రవేశం చేస్తారు. ఏంటి, మేము మీకు అప్లికేషను కంప్యూటర్లో పెడతాం, మీకు అన్ని రకాల సలహాలు ఇస్తామని కొంతమంది 50,000 60,000 తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు చక్కగా నేను సలహాలు ఇస్తాను. గతంలో 60,000 70,000 కట్టి మోసపోయారు. అవసరమే లేదు. మనకి బ్రోకర్లు, కన్సల్టెంట్లు, ఏజెంట్లు అవసరం లేదు. అనుభవం కలిగిన కంప్యూటర్ సెంటర్ ఆయన పెట్టగలుగుతాడు, ఆయన పెట్టేస్తారు. ఆయన కావాలంటే ఆ కంప్యూటర్ సెంటర్ ఆయనకు 4-5 వేలు ఇవ్వండి. అంతేగాని వీళ్ళు ప్రకటనలు, వీడియోలు లేదా వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దు. కొంతమంది వీడియోలు పెడుతుంటారు, అసలు వాళ్ళు డాక్టర్లే కాదు, అనుభవం ఉండదు, వాళ్ళకి తోచినట్టుగా ఏవో చెప్పేస్తుంటారు. ఇంకొకటి జాగ్రత్తగా ఉండవలసింది, మీరు ఈ లాంగ్ టర్మ్ గురించి మీకు ఫోన్లు చేస్తారు, నీకు సీట్ రాదని చెప్తారు. వాడు ఏదో జ్యోతిష్యం చెప్తాడు, నీకు సీట్ రాదురా లాంగ్ టర్మ్ అని చెప్తారు. లాంగ్ టర్మ్ మా దగ్గర చేరితే గ్యారంటీ, సీట్ రాకపోతే లాంగ్ టర్మ్లో వాపస్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇవాళ బ్రోకర్లు రంగప్రవేశం చేసి అసలు మీరు దరఖాస్తు పెట్టకముందే నీకు సీట్ రాదు, ఈ మార్కులు చూసి ర్యాంక్ చూసి అంటాడు. అట్లా పాపం అనేక మంది మోసపోయారు. లాంగ్ టర్మ్లో కూర్చుని ఉండగా దరఖాస్తు పెట్టుకోలేదు వాళ్ళు. వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చేసినాయి, గుండెలు బాదుకున్నారు. కనుక ఎవడో ఫోన్ చేసి, ఆడేవాడండి మనకు చెప్పడానికి, నీకు సీట్ రాదని చెప్పడం ఏంటి, అసలు వాళ్ళు ఫోన్లు చేయటం ఏంటి. కొంతమంది ఇళ్ళకి వస్తున్నారు, రండి నీకు సీట్ రాదు, నీ ర్యాంక్ రాదు, రా మాది లాంగ్ టర్ము గ్యారంటీ. ఈ విధంగా మీకు 1-2 మార్కులు తక్కువ వస్తే వాళ్ళనేమో ఉచితం అని చెప్పి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కనుక నా ఉద్దేశ ప్రకారం, నా అభిప్రాయం, లాంగ్ టర్మ్ శుద్ధ దండగా వచ్చిన దాంతో తృప్తి పొంది నేను మీకు సలహా ఇస్తా. ఎంబీబీఎస్ ఎలా సాధించాలో చెప్తాను. నా టెక్నిక్ ఏంటంటే, ట్రిక్కు తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా భారతదేశంలో ఏదో ఒక మూల సీటు సంపాదించడం. తర్వాత ఎంబీబీఎస్ రాలా, అది రాకపోతే అంతా మన మంచిగా అనుకోవటమే. ఎంబీబీఎస్ రాకపోతే ఆయుర్వేదం ఉంది, దానికంటే బ్రహ్మాండం. ఎంబీబీఎస్ రాలా, ఆయుర్వేదం రాలా, న్యాచురోపతికి వెళ్తాం, అది రాలా. మనకి బీఎస్సీ హెల్త్ కేర్ కోర్సెస్ అని ఉన్నాయి, 12 కోర్సులు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, కొత్త కోర్సులు. అటు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఉంది, ఇటు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది. పొరపాటును కూడా మీరు ఎంసెట్లో ఉండే కోర్సులు మాత్రం చేరద్దు సుమా. చేరకూడని కోర్సులు కూడా చెప్తా, వద్దు అనే కోర్సులు. వెటర్నరీ వద్దు, అగ్రికల్చర్ వద్దు, ఫిజియోథెరపీ వద్దు, ఫార్మసీ వద్దు, బీ ఫార్మా వద్దు, ఫార్మా డి కూడా వద్దు. బీఎస్సీ నర్సింగ్ చేరితే బాగానే ఉంటుంది, అది ఆడపిల్లలు చేరాలి. ఈ విధంగా కాలం చెల్లిన కోర్సులు, ఎప్పుడో ప్రారంభించిన కోర్సులు, వాటిలో భవిష్యత్తు లేదు. కనుక అగ్రికల్చరు, హార్టికల్చరు, వెటర్నరీ ఇలాంటి కోర్సులు చేరి బాధపడద్దు. నేను చెప్తాను మీకు ఏ కోర్సులు చేరాలి, ఏ కోర్సులు చేరకూడదని చెప్పి. అందువల్ల ఈ జూమ్ మీటింగ్ ప్రతిరోజు మీరు జాయిన్ అవడం ద్వారా తల్లిదండ్రులు, పిల్లలు కూడా నేర్చుకోవచ్చు, దీని గురించి అవగాహన పొందుతారు. ఇక ఈ రోజున నీట్ పరీక్ష జరిగింది. నీటు చాలా ఘాటుగా ఉంది. ఉల్లిపాయకి వస్తే ఎట్టా ఘాటుగా ఉంటుందో, ఉల్లిపాయకి వస్తే కళ్ళంటే నీళ్ళు గారుతాయి. ఇవాళ నీట్ పరీక్ష చూసిన తర్వాత పిల్లలు రాసేవాడికే కాదు, తల్లిదండ్రులు కూడా కళ్ళంటే నీళ్ళు గారుతాయి. అంత ఘాటుగా ఉంది ఈ పరీక్ష. ఎవరు ఊహించలా. ఇన్ని కూడా ఒక్కొక్క సబ్జెక్టులో 45 మార్కులు, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, బాటనీ 45, జువాలజీ 45, మొత్తం కలిపి 180. తర్వాత 3 గంటలు 180 నిమిషాలు పూర్తి కావాలి. ప్రశ్నకు 1 నిమిషం. ఆ ప్రశ్నలు 1 నిమిషంలో అయ్యే పరిస్థితే లేదు. పైగా గడియారం లేదు, టైం లేదు. ఎట్లాది ఈ మోసాలు జరుగుతున్నాయి, గడియారాలు అయ్యే పెట్టుకొస్తున్నారని చెప్పి గడియారం లేదు. ఇక ఆడేమన్నా దయచేసి ఆ హాల్లో ఏమైనా ఒక గడియారం పెట్టుంటే చూసుకోవడం తప్ప నుంచి వేరే మార్గం లేదు. ఈ సంవత్సరం చాలామంది నిరుత్సాహపడుతున్నారు. ఏం అవసరం నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే ఇది పాసు ఫెయిల్ కాదు,
నీకు కష్టం అంటే పక్కోడికి కూడా కష్టమే కదా. ఇప్పుడు బాగా కఠినంగా ఉంది, 16 మార్కులు 15 మార్కుల కూడా వస్తుంది సీటు. అంతేగాని పక్కోడితో పోల్చుకోవడమే కనుక అందరికీ కష్టమే. ఇవాళ పరిస్థితి చూస్తే ఈ భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ చాలా కఠినతరంగా ఉంది. 45 ప్రశ్నల్లో ఈ 25 ప్రశ్నలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు 16 ప్రశ్నలు అసలు మనం దాన్ని రాయగలమనే పరిస్థితి ఉంది. దాంతో ఆ కుస్తీ పడితే సమయం వృధా అయిపోయేటట్టుంది. అంటే ఫిజిక్స్లో, భౌతిక శాస్త్రంలో 16 ప్రశ్నలు అవి ఏ లెవెల్లో ఉన్నాయంటే జేఈఈ అడ్వాన్స్డ్ స్థాయిలో ఉన్నాయి. ఇక రసాయన శాస్త్రం కూడా మామూలుగా లేదు, అక్కడ కూడా 15 ప్రశ్నలు కొంచెం మనని గందరగోళానికి గురి చేసే విధంగా ఉన్నాయి. బాటనీలో కూడా 14 ప్రశ్నలు. అన్నిటికంటే ఇప్పుడు ఉన్న పరీక్ష, రాసిన పరీక్షలో మీరు జువాలజీ చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే 6 ప్రశ్నలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయి. ఈ విధంగా ఈ 180 ప్రశ్నల్లో 45 ప్రశ్నలు వాటిని జోలికి వెళితే మన సమయం వృధా అవటం, గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉంది. కనుక చాలా కఠినతరంగా ఉంది. ఇప్పుడు రెండవసారి మూడవసారి లాంగ్ టర్మ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు గతంలో రాసిన పరీక్షతో పోల్చి చేసుకుంటే అబ్బో అప్పుడే బాగుంది, ఇప్పుడు ఎంత కఠినంగా ఉందని వాళ్ళకి అర్థమైపోతుంది. అయినా ఏమీ మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు. ఇవాళ నీట్ పరీక్ష 500 పట్టణాల్లో జరిగింది. 5453 కేంద్రాలు, సుమారు 23 లక్షల విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఉన్న సీట్లు ఎన్ని ఉన్నాయంటే మనకు 779 కాలేజీల్లో 1,17,000 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మెలకువలని చెప్తున్నాను కదా, ఈ ప్రక్రియ కౌన్సిలింగ్ జరుగుతూ ఉండగా కొన్ని కొత్త కాలేజీలకు అనుమతులు వస్తాయి. ఇది చాలామందికి తెలియదు. ఇప్పుడు 779 ఉన్నాయి. ఇంకో 10-15 కాలేజీలు ప్రక్రియ జరుగుతూ ఉండగా, లేకపోతే ఇంకా ముగుస్తుందనగా కూడా పర్మిషన్లు, అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలామందికి తెలియదు, ఇయ్యే అనుకుంటారు. 1,17,000 ఇంకొక 4-5 వేల సీట్లు కౌన్సిలింగ్ జరుగుతూ ఉండగానే వచ్చే అవకాశం ఉంది. ఈ కీలు ఈ రోజున ప్రైవేట్ సంస్థల వాళ్ళు విడుదల చేశారు. సరే చూడండి, కానీ అది ప్రామాణికం కాదు. వాటిని చూసి మీరేం అధైర్యపడద్దు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఆ ప్రైవేటు విద్యాసంస్థ వాళ్ళు ఇచ్చిన కీ, అసలుకి ఆ ఎన్టీఏ వాడు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాడు మే నెలాఖరు కీ విడుదల చేస్తాడు. అది ప్రామాణికం. తర్వాత జూన్ 14న మీకు ఫలితాలు రాబోతా ఉన్నాయి. జూన్ 14 ఫలితాలు వస్తే ఆ రోజు, ఫలితాలు వచ్చిన రోజు నేను రాత్రి 8ంటికి ప్రారంభమై 2-3 గంటలు అర్ధరాత్రి వరకు కూడా మీతో కూర్చుని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏం ర్యాంక్ అనేది మనం చర్చించుకుందాం. ఇది అందరికీ కలిపి సూచనలు ఇచ్చినా ఒక్కొక్కరిగా మీకున్న ర్యాంకును బట్టి ఏం చేయాలి, ఏ కాలేజీలో చేరాలి, ఎలా దరఖాస్తు పెట్టాలి. ఇంకోటి తెలవని విషయం ఏంటంటే మనకు ఆల్ ఇండియా కోటాలో 15% సీట్లు ఉన్నాయి. చాలామంది వాళ్ళ సొంత రాష్ట్రంలోనే పెట్టుకుంటారు. ఈ ఆల్ ఇండియా కోటాలో మనకు ఉన్న కాలేజీలన్నీ పెట్టుకోవడానికి అర్హత ఉంది, ఎక్కడో చోట తగులుతుంది. కొంతమంది తెలవక అమ్మ ఎన్ని 5-10 పెట్టుకుంటారు, లేదా మా ఇంటి పక్కన ఉందని ఉన్న ఊర్లో పెట్టుకుంటారు. దేశమంతా ఉండే గవర్నమెంట్ కాలేజీల్లో మనం పెట్టుకుంటే తప్పనిసరిగా సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓ 400-450 కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు, వాటిని పెట్టుకోవాలి. తర్వాత ఈ ఫీజు కట్టే విషయంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలకు వేరే ఫీజు ఉంటుంది. మనం మామూలుగా కట్టే ఫీజు డీమ్డ్ యూనివర్సిటీకి పనికిరాదు. డీమ్డ్ యూనివర్సిటీకి ఎక్కువ ఉంటుంది ఫీజు. అది ఇప్పుడు ప్రకటిస్తారు. కనుక మీకు నీటు అడ్మిషన్ అప్పుడు, అడ్మిషన్ ప్రక్రియప్పుడు పుస్తకం విడుదల చేస్తారు. జాగ్రత్తగా చదువుకుని చేయాలి. కనుక మీ అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 7,000 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో 8,500 సీట్లు ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి, 12,000 సీట్లు ఉన్నాయి. వాళ్ళ తర్వాత అధికంగా సీట్లు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. కొంతమంది పిల్లల్ని నేను ఉత్తరప్రదేశ్ పంపించా, హర్యానాకు పంపించా, వాళ్ళు చదువుకుంటున్నారు. ఆ కాలేజీలో మన తెలుగు పిల్లలు ఉన్నారు. వాళ్ళు మన పిల్లలు మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. అందువల్ల ఈ రోజున ఫిజిక్స్లో కూడా నాకు చెప్పారు కొంతమంది, ఈ మోడర్న్ ఫిజిక్స్లో, ఎలక్ట్రోడైనమిక్స్లో, థర్మోడైనమిక్స్లో చాలా కష్టతరమైన ప్రశ్నలు వచ్చినాయి. ఇప్పుడు పేపర్ మనం చూస్తే ఏమనిపిస్తుందంటే బట్టి కొట్టేవాడికి ఏం ప్రయోజనం ఉండదు. ఇక్కడ విశ్లేషణాత్మకమైన ప్రశ్నలు, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ దిశగా ఎంబీబీఎస్లోను ఎండిఎంఎస్లో కూడా ఇదే విధంగా బట్టి కొట్టడం కాకుండా సమస్యను పరిష్కరించే విధంగా, రోగికి ఉండే సమస్యను పరిష్కరించే విధానంగా ఈ దశలోనే ఈ ప్రశ్నలు ఏర్పాటు చేయటం, కొంచెం విధానము మార్పు అయినా ఏమి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ర్యాంక్ వచ్చే వరకు మీ ఊహాగానాలు కరెక్ట్ కాకపోవచ్చు, ర్యాంకు రానివ్వండి, మార్కులు రానివ్వండి, మీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం నా అనుభవాన్ని అన్నింటినీ కూడా రంగరించి మీకు సహాయపడ్డానుకున్నాను. ఇక మనకు మార్కులు ప్రామాణికం కాదు, ర్యాంకే ప్రామాణికం.
గత సంవత్సరం జనరల్ కటాఫ్ 490 మార్కులు, అలాగే రిజర్వేషన్ కేటగిరీలో 400కి మనకి కన్వీనర్ కోటా సీట్ వచ్చింది. ఇప్పుడు 490 కాకుండా 450కే వచ్చే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. మీరు ఒక్కటి గమనించండి, ఇక్కడ మార్కులు కాదు, ర్యాంక్ అనేదే ప్రాధాన్యత. జూమ్లో మీరు నాతో మాట్లాడేటప్పుడు కూడా మార్కుల కంటే కూడా ర్యాంకు ముఖ్యమని గమనించండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 జోన్లు ఉన్నాయి, ఇది కూడా చాలామందికి తెలియదు. ఎస్వి యూనివర్సిటీ జోన్, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు 5 కలిపి ఎస్వి యూనివర్సిటీ జోన్. అక్కడ కాలేజీలు ఎక్కువ ఉండటం వల్ల తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్లకు మార్కులు ఎక్కువ వచ్చినా సీట్ రాకపోవచ్చు. ఇవి ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీలో 85% స్థానిక సీట్లు, 15% నాన్ లోకల్ సీట్లు ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉండే సీట్లు అన్నీ కొన్ని ఆంధ్ర ప్రాంతము, కొంత ఎస్వి యూనివర్సిటీ, కొన్ని తెలంగాణకు ఉండేవి. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వేరు, ఆంధ్ర ప్రాంతం వేరు కనుక ఎన్టీఆర్ యూనివర్సిటీలో తెలంగాణ ప్రాంతానికి సీట్లు ఉండవు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే స్థానికత అనేది ముఖ్యము. మనం ఆంధ్ర వాళ్ళము తెలంగాణకు వెళ్ళడానికి లేదు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకు రావడానికి లేదు. స్థానికేతర కోటా కింద మనం ప్రయత్నం చేసుకోవాలి. కనుక వాళ్ళు ప్రామాణికంగా చూసేది ఏంటంటే, స్థానికత అంటే మనము 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివామో దాన్ని ప్రామాణికంగా చూస్తారు. మనం పుట్టింది ప్రామాణికం కాదు. కనుక ఈ సర్టిఫికెట్ స్థానికత విషయంలో కొన్నిసార్లు గందరగోళం నెలకొంటుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉంది, ఇది కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్, కొంతమంది పాత సర్టిఫికెట్లు పెడతారు. మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే 1 ఏప్రిల్ 2025 తర్వాత పెట్టిందే చెల్లుతుంది. పోయినసారి 100 అనేసి 24 సంవత్సరంలో ఆ ఈడబ్ల్యూఎస్కి ఆ సర్టిఫికేట్ పెడితే మీకు సీటు పోతుంది. కనుక ఇది ఒక మెలకు మీరు గమనించాలి. తాజా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈడబ్ల్యూఎస్కి అవసరము. క్యాస్ట్ సర్టిఫికేట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా పర్వాలేదు, కానీ ఈ ఆదాయం అనేది ప్రతి సంవత్సరం మారుతుంది కనుక 1 ఏప్రిల్ తర్వాత తప్పనిసరిగా మీరు ఆదాయం సర్టిఫికేట్ తీసుకుని ఈడబ్ల్యూఎస్ కోటాకి దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఇది ఒక ఉదాహరణకు చెప్పాను. ఇలాంటి మెలకువలు చాలా ఉంటాయి. ఇప్పుడు రిజల్ట్స్ రావడానికి ఇంకా టైం ఉంది, సుమారుగా ఒక 40 రోజుల సమయం ఉంది. ఈ లోపల కూడా మీరు వచ్చి కొంత మనం చర్చించుకోవచ్చు. మీకు అనుమానాలు ఉంటాయి, తల్లిదండ్రులకు అనుమానాలు ఉంటాయి, తర్వాత పిల్లలకు అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు ఎంబీబీఎస్ రాకపోతే ఏం చేయాలి, ఆయుర్వేదం రాకపోతే ఏం చేయాలి, ఏ కోర్స్ చేయమంటారు, ఎంసెట్ రాశాను ఏం చేయమంటారు అని అడుగుతారు. వీటన్నిటికి కూడా ఈ 40 రోజుల్లో మనం చర్చించుకోవచ్చు. తుది నిర్ణయం జూన్ 14న మనకి ఫలితాలు విడుదలైనప్పుడు ఆ రోజు మనం ఏంటి అనేది తీసుకోవచ్చు. ఈ జూమ్ మీటింగ్లో నాతో సహకరించే ఒక వ్యక్తి రవి అని ఉన్నాడు. ఆయన కూడా రాత్రి అనక పగలనక విద్యార్థులకు సహాయపడటానికి అన్ని రకాలుగా కూడా ఈ అప్లికేషన్ నింపడంలో కానీ జటిలమైన సమస్యలు పరిష్కరించడంలో అతను రవి విజయనగరానికి చెందిన వ్యక్తి. ఆయన నాతో పరిచయం ఎలా అంటే, జూమ్లో వారి సోదరిని, ఆయన చెల్లెల్ని చేర్పించడానికి జూమ్లోకి వచ్చాడు. ఆ చెల్లెల్ని పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతిలో చేర్చాడు, డబ్బులు కట్టి, బాగుందన్నాడు. ఆ విధంగా ఆయన గత 3 సంవత్సరాలుగా రవి అనే వ్యక్తి సహకరిస్తున్నారు. ఈ జూమ్ నిర్వహించడానికి ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఎన్ఎం రావు గారని ఆయన సహకరిస్తారు. జూమ్లో వాళ్ళందరినీ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరి క్రమంలో పెట్టడం, రాత్రి నేను ఆలస్యమైన 8 గంటలకు ఆయన జూమ్ ఓపెన్ చేసి పెట్టడం, ఈ రకంగా సహకరిస్తున్నారు. కనుక ఈ జూమ్ మీటింగ్ ఇప్పటి నుంచి ప్రారంభమైతే అడ్మిషన్లు అన్నీ ముందు ఎంబీబీఎస్, డెంటలు, ఆయుష్ అంటే ఆయుష్ అనగా ఆయుర్వేదము, యోగా, యునాని, న్యాచురోపతి, సిద్ధ, ఇవి పారామెడికల్, నర్సింగు, న్యాచురోపతి అన్నీ పూర్తి చేసేది సుమారుగా డిసెంబర్ అవుతుంది. అంటే 6 నెలల పాటు మీరు కాలేజీలో చేరిపోతే సరే. కొన్ని సందర్భాల్లో కాలేజీలు మారచ్చా, ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి, ఇప్పుడున్న కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్ళడం మంచిదా కాదా, నేను చదువుతున్న కాలేజీ ప్రమాణాలు ఎలా ఉన్నాయి, నా అవకాశాలు ఎలా ఉంటాయి. కనుక ఆంధ్ర ప్రాంతంలోనే మళ్ళీ 2 జోన్లు ఉన్నాయి. ఉదాహరణకు మీకు ఎస్వి యూనివర్సిటీ జోన్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మీ అదృష్టం అనుకోండి. ఎందుకంటే మీరు ఆంధ్ర ప్రాంతంలో పుట్టిన ఎస్వి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్ వస్తే మీరు పీజీ కోర్స్కి సూపర్ స్పెషాలిటీకి ఎస్వి యూనివర్సిటీ స్థానికత వస్తుంది. నా విషయంలో నేనే చెప్తాను కదా, నా పరిస్థితి. నేను కృష్ణా జిల్లాలో జన్మించాను. నాకు 4th to 10th కృష్ణా జిల్లా. నాకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఒక యూనిట్గా ఉండేది. నేను కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాను. నేను కర్నూలులో చేశాను కనుక పీజీ వచ్చేసరికి నన్ను కర్నూలు లోకల్ స్థానికత వచ్చింది. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో నాకు సీట్ వచ్చింది.
కనుక ఎంబీబీఎస్ 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అక్కడే ఆ 4.5 ఏళ్ళు స్థానికత అనేది మీరు గమనించండి. విదేశీ విద్య గురించి ఒక మాట చెప్పాలి. ప్రకటనలు చూసి మోసపోవద్దు. రోజు టీవీల్లో చెప్తున్నారు, ఇదిగో ఆ దేశాన్ని ఈ దేశం అని చెప్పి దేశాల గురించి కన్సల్టెంట్ గురించి అరగంట ఇంటర్వ్యూ పెడుతున్నారు, న్యూస్ పేపర్లో ఓరెత్తిస్తున్నారు. ఈ విదేశీ విద్యకు నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు రద్దు చేసింది. 18 నవంబర్ 2021 నుంచి విదేశాలలో చదువుకుంటే గుర్తింపు లేదు. మీరు వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ పరీక్ష రాసే వెసులుబాటు లేదు. దీన్ని కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. మాకు వీళ్ళు పెట్టిన షరతులు మరి గుర్తింపు రద్దు చేయడం వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయంటే, జాంతా నై, మేము మీ మాట వినాం. ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ 18 నవంబర్ 2021 ఒక సవరణ ద్వారా విదేశీ విద్యకు గుర్తింపు ఉండదు అని చెప్పారో దాన్నే మేము గౌరవిస్తున్నాం, మీ యొక్క అభ్యర్థనను కొట్టివేస్తున్నామని చెప్పి ఆ సవరణను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. అంటే నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంలోనే దీన్ని పొందుపరిచారు. కనుక మీరు విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తే ఇప్పుడు ఈ సంవత్సరం ఇక మళ్ళీ మన భారతదేశంకి వచ్చి ఆ ప్రవేశ పరీక్ష రాసుకుని ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పరీక్ష రాసుకునే అవకాశం లేదు. సరే, మీరు అమెరికా వెళ్తాను, ఆస్ట్రేలియా వెళ్తాను, గల్ఫ్ దేశాలకు పరిమితం, నాకు భారతదేశానికి రానండి అనుకుంటే ఓకే. మీరు భారతదేశంకి వచ్చే ఆలోచన లేని వారు మీరు యుక్రెయిన్ చదువుతారా, రష్యాలో చదువుతారా, వెస్టిండీస్లో చదువుతారా, ఎక్కడ చదువుతా, కెరీబియన్ ఐలాండ్స్లో చదువుతారా, చదవండి. అట్నుంచి ఇక ఆ దేశాలకే పరిమితం. ఏదో చుట్టపు చూపుకి అప్పుడప్పుడు రావటమే కానీ భారతదేశంలో మీకు రిజిస్ట్రేషన్ లభించదనే విషయాన్ని గమనించండి. ఏజెంట్లు, బ్రోకర్లు రోజు టీవీల్లో వచ్చే అర్ధగంట సేపు స్పాన్సర్డ్ ప్రోగ్రాములు, న్యూస్ పేపర్లు, అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోవద్దు. మీ సమయం వృధా తప్పనిచ్చి వాళ్ళు చెప్పే కాకమ్మ కథలు వినద్దు. నమ్మకంగా తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పుదారి పట్టిస్తారని గమనించండి. పరీక్ష కఠినంగా ఉన్నా ఇది నీకు ఒక్కరికే కాదు, అందరికీ కఠినంగా ఉంటుంది. కనుక కొంచెం నిరాశకు గురయ్యారు విద్యార్థులు. ఏం పర్వాలేదు, నీకు కఠినమైతే నాకు కఠినమే, అందరికీ కఠినమే, ఏం పర్వాలేదు. ఇది కంపారిటివ్ మెరిట్ అని గమనించండి. దీనికంటూ క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు. ఇంకో విషయం చెప్తున్నా, సీట్లు మిగిలిపోతే కట్ ఆఫ్ మార్క్ అని ఉంటుంది, కనీస మార్కులు. ఆ కనీస మార్కులను తగ్గించే అవకాశం కూడా ఉంది. ఎంబీబీఎస్లో సీట్లు మిగిలిపోయినాయి, డెంటల్లో సీట్లు మిగిలిపోయినాయి, అప్పుడు మార్కులు కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తారు. పలుమార్లు ఆయుర్వేదం సీట్లు, హోమియోపతి సీట్లు మిగిలిపోయినాయి అని చెప్పి వాటి అడ్మిషన్ల ప్రక్రియలో కట్ ఆఫ్ మార్కులు తగ్గించారు. తర్వాత ఎంబీబీఎస్, డెంటలు, ఈ సంవత్సరము నర్సింగు కూడా ఈ నీట్ రాసిన వాళ్ళకి సమాంతరంగా దీంట్లోనే కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. మరి మీకు అనుమానం రావచ్చు, ఇంత మాట్లాడారు మీరు డెంటల్ గురించి మాట్లాడలే ఏంటని. ఈ రోజున డెంటల్ పరిస్థితి దారుణంగా ఉంది, ఎటువంటి భవిష్యత్తు లేని పరిస్థితి ఉంది. కనుక బీడీఎస్ అనేది ఆఖరి ప్రాధాన్యతగా పెట్టుకోవాలి. ఎంబీబీఎస్ తర్వాత మనం ఆయుర్వేదంకే వెళ్ళాలి. కనుక ఈ మెలకువలు ఉన్న పరిస్థితులు, మంచి చెడులన్నీ కూడా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విధంగా ఈ నీట్లో నేను గమనించిన అంశాలు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులకు, విద్యార్థులకు వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అప్పుడప్పుడు హాజరైతే మాత్రం ఉపయోగం ఉండదు. రోజు రండి, రోజు వచ్చి వింటూ ఉండండి, తల్లో, తండ్రో, విద్యార్థి. తర్వాత చాలాసార్లు పేపర్లో, టీవీలో ప్రకటనలు రావు. మీరు రోజు వెబ్సైట్ చూసుకుంటూ ఉండాలి. వెబ్సైట్ ఏది? ఆల్ ఇండియా వెబ్సైట్ చూసుకోవాలి. అట్లాగే రాష్ట్రాల్లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలి, మరి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ చూసుకోవాలి. కనుక ప్రతిరోజు మీరు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఒక అలవాటు చేసుకోవాలి. పొద్దున ఒకసారి 3 వెబ్సైట్లు, ఆల్ ఇండియా వెబ్సైట్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ, 3 వెబ్సైట్లు, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. అంత సమాచారం అంతా వెబ్సైట్లోనే ఇస్తారు కానీ పత్రికల్లో సమాచారం ఉండదు, టీవీలో స్క్రోల్స్ రావు, టీవీలో ప్రకటనలు రావు. చాలామంది ఈ వెబ్సైట్ చూసుకోని కారణం వల్ల వాళ్ళు సీట్లు దరఖాస్తు పెట్టుకోలేక సీట్లు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ఇప్పుడు పేపర్ కఠినంగా ఉందని ఏమీ ఆందోళన చెందవద్దు, ఆనందంగా ఉండండి. ఇంకా మీకు టెన్షన్ ఉన్నవాళ్ళు రేపే జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వండి. చూడగానే ఈ వీడియోని మాత్రం మీ స్నేహితులకు, స్నేహితురాలకు, హితులకు, సన్నిహితులకు 10 మందికి ఉపయోగపడుతుంది కదా, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. తర్వాత జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన వాళ్ళని ఈ జూమ్ లింకు లేదా నేను జూమ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ చెప్పాను కదా, అది మీ స్నేహితులకు, స్నేహితురాలకు, మీతో కలిసి చదువుకున్న వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి, గ్రూప్స్లో పెట్టండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేద్దామని విజ్ఞప్తి చేస్తూ, మీరందరికీ కూడా మంచి మార్కులు రావాలని, మంచి ర్యాంకులు రావాలని ఆశిస్తూ, మీ శ్రేయోభిలాషి డాక్టర్ సిఎల్ వెంకట్రావు.